మీ మొదటి నుంచి అన్న మీరు ఏదైతే ఉన్నారన్నా ఎందుకోసం అన్న మీ బాధ నాకు తెలుసు అన్న, మీరు పడ్డ వేదన తెలుసు. ఎందుకోసం అంటే బ్రదరు సందర్భంలో సిస్టర్ కూడా కన్నీరు మున్నీరైంది, ఎక్కడికి పోతున్నారో తెలియదు, ఎక్కడ తీసుకోపోయాలో తెలియదు. అజయ్ బాబు గారు ఉన్నారా లేరా, అసలు బతుకున్నాడా లేదా, మాలో ప్రవీణ్ పగడాల్లాగా అయ్యిందా లేదా, మా తమ్ముడిని చూపించండి అని అన్నయ్య అయితే ఏ విధంగా అయితే మొరపెట్టుకున్నాడో, ఎవరైతే ఆ సిస్టర్ మీ వైఫ్ ఏదో అన్న కన్నీరు మున్నీరైంది. మేము నైట్ 3 గంటల దాకా విషయం చెప్పాలి, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ లో లేరన్న. చేతులకి ఎర్రదారాలు కట్టుకొని ముఖం మీద బొట్లు పెట్టుకొని వచ్చారు. రెండోది, నన్ను అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చిన వెహికల్ మహారాష్ట్రకి సంబంధించిన వెహికల్. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నా భార్య ఒక దళితురాలన్న, మాదిగ ఇంటి ఆడబిడ్డ నా భార్య. నా భార్య మాదిగనా, ఒక దళితురాల్ని పెళ్లి చేసుకున్నాను నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. నా 2 చంటి బిడ్డల్ని పట్టుకుని ఆ తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడితే నీ భర్తను ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో అని కనీసం సమాధానం చెప్పలేదు. పెద్ద ఎత్తున ఇష్యూ జరిగే వరకు కూడా పోలీసులు. ఇప్పుడు అన్న రేపొద్దున నేను కంప్లైంట్ ఇవ్వలేదు అనుకున్నా, నీకంత నిజంగా ప్రాణభయం ఉంటే, నీకు నిజంగా అంత థ్రెట్టింగ్ ఉంటే నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని వీళ్ళే అడుగుతారు రేపు. రివర్స్ అడుగుతారు. రివర్స్ అడుగుతారు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే భయపడేవాడు ఎందుకు మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నారు మళ్ళీ. అన్న చూడండి అన్న, వీళ్ళు ఎంత కుట్ర, ఎంత కుతంత్రం, ఎంత విషయం చెబుతున్నారు చూడండి అన్న వీళ్ళు. అజయ్ అన్న మీకు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయడు, రాసి పెట్టుకోండి. జేబీఎం టీవీ భరోసా లైవ్ ద్వారా చెప్తుంది క్రైస్తవ సమాజం గురించి ఎట్లా కొడుతుందో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పుట్టినటువంటి ఏకైక నినాదం జేబీఎం టీవీ. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో భయంకర పరిస్థితులు దాటుకొని వచ్చి నిలబడి ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను. ఇవాళ మేమైనా జరిగిందంతా ముమ్మాటికి కూడా కుట్రని చెప్పింది మేమే. జేబీఎం టీవీలో ప్రధాన వార్తలు రాసింది మేమే. పాస్టర్ అజయ్ బాబును ముమ్మాటికి ఆయనకున్నటువంటి థ్రెట్, ఆయనకున్నటువంటి ఇబ్బంది, అక్కడ ఉన్నటువంటి అనామకుడు కానిస్టేబుల్ పెడితే ఎఫ్ఐఆర్ అయింది, ఉన్నటువంటి ఆరోగ్య స్వామి పెడితే ఎఫ్ఐఆర్ అయింది, ఎవడో నిజంగా రెడ్ టీవీలో మాట్లాడినటువంటి సందర్భంలో చర్చా గోష్ఠిలో మాట్లాడితే కేసు పెట్టిళ్ళు. ఎంతవరకు కరెక్ట్ అని కూడా చెప్పిన మొత్తం రాసిన వీలుంటే మీకు ఎవిడెన్స్ అన్ని మీకు పంపిస్తాను. నేను చూసానన్నా జేబీఎం టీవీకి బరిగల శివ గారికి ఎస్పెషల్లీ నేను రుణగ్రస్తున్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నా ప్రాణాన్ని నేను కాపాడుకోగలను, నేను నమ్ముకున్న నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడుతాడు, నన్ను నేను రక్షించుకోగలను. కానీ రేపొద్దున నాకేదన్నా జరగరాంది జరిగితే ఒకవేళ చెప్పలేం కదన్నా, దానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని జేబీఎం సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. జేబీఎం టీవీ సాక్షిగా చెప్తున్నా, నాకేం జరిగినా దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి గురించి నేను మాట్లాడుతున్న రోజు మొదలు పెట్టుకొని నెక్స్ట్ అజయ్ బాబాయ్ అంటుంటే నేను మీడియాలో చెప్పాను, డిజిటల్ మీడియాలో చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను. నేను ఒక పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను, అధికార పార్టీలో ఉన్నాను. ఇన్ని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలా. ఇది అన్న నిజం చెప్తున్నాను, ఉన్న విషయం చెప్తున్నా. అయితే కమ్మగానైనా పుట్టాలి, లేదా రెడ్డిగానైనా పుట్టాలి, లేదా బలమగానైనా పుట్టాలన్నా, కానీ ఎస్సీలకి ఎస్టీలకి బీసీల బతుకులకు విలువ లేదన్నా మన దేశంలో. నిజంగా చూడండి, క్రైస్తవ సమాజమా ఎంతో మంది లైవ్ చూసాడు, ప్రపంచవ్యాప్తంగా చూసేటువంటి మీ అందరూ కూడా వీలుంటే షేర్ చేసుకోండి. అన్న మాటలు భావోద్వేగానికి లోనై ఆయన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా ప్రాణం పోయినా పర్వాలేదు అనే టీవీ డిబేట్లో క్రైస్తవ సమాజాన్ని బైబుల్ని ఇష్టానుసారంగా మాట్లాడితే బాధపడి డిబేట్ చేసిండు. రాజ్యాంగానికి లోబడి బైబుల్ని అనుసరించే ఒక పాస్టర్గా ఎంతోమందికి చెప్పేటువంటి ఒక గొప్ప ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి అజయ్ బాబు అన్న మాటలు ఉన్నాయి. కన్నీరు బాధ అనిపిస్తుంది, నాకే బాధ అనిపిస్తుంది. చూడండి, ఆయన పొలిటికల్గా కూడా చాలా కష్టపడ్డాడు, రాజకీయంగా కష్టపడ్డాడు, బైబిల్ కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, జైలు జీవితాన్ని కూడా గడిపి జైల్లో కూడా ఆయన ఎండలో పెట్టి ఆయన ఇబ్బందులు పెట్టింది. కనీసం నెత్తి మీద కూడా ఎంత భయంకరం చూడండి. మనిషే కదా, ప్రవీణ్ పగడాల అన్న గురించి మాట్లాడింది అన్ననే కదా. సమాజాన్ని ఇలా ఉన్నటువంటి ఎవరు కూడా డిబేట్లో కూడా పోలేనటువంటి చాలామంది పాస్టర్లు ఈ అన్ననే కదా. క్రైస్తవ సమాజం మీద విషం చమ్ముతుంటే మాట్లాడుతుంది, నిజమని చెప్తుంది ఈ అన్ననే కదా. మరి ఎంతమంది క్రైస్తవ సమాజం ఈ అన్న కోసం నిలబడుతున్నాము? ఇప్పుడు కూడా ప్రాణం పోయేటువంటి ప్రమాదంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, ఇప్పుడు కూడా భయంకర కాల్స్ వస్తున్నాయి. కనీసం ఆయన అన్నం ఉంటున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎంత బాధ. అజయ్ బాబు అన్న లాంటి వ్యక్తి, మరో ప్రవీణ్ పగడాల్ లాంటి వ్యక్తి మనకు కనబడరు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ సమాజమా చాలామంది మోసం చేసేటువంటి పాస్టర్లు ఉంటారు, చాలామంది డబ్బుల కోసం బతికేటువంటి పాస్టర్లు ఉంటారు, చాలామంది క్రైస్తవ సమాజాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. కానీ అజయ్ బాబు అన్న అలాంటి వ్యక్తి కాదు.
అజయ్ బాబు అన్న లక్షలాది మంది వీడియోలు చూడొచ్చు, లక్షలాది మంది ఆయన వ్యూస్ ఉన్నారు, లక్షలాది మంది ఆయన ప్రసంగాలు వింటారు. మేము కూడా ఆశ్చర్యపోయినాం, ఇలాంటి వ్యక్తికి నిజంగా అన్యాయం జరిగిందని. ఇందుకోసం అంటే మీరు చేసిళ్ళు, మీరు ఏ విధంగా 41 CRP నోటీస్ ఇచ్చి ఆ కుటుంబాన్ని చెప్పి తీసుకుపోయారు, ఎట్లా తీసుకెళ్తారు మీరు ఏ విధంగా తీసుకుపోయారు, అతన్ని ఏ విధంగా వెహికల్ తీసుకుపోయారు? మహారాష్ట్ర వెహికల్ తీసుకోవాల్సిన అవసరం ఏంది? మీరు దొంగ చాటు తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఆయన ఉగ్రవాద, లేకపోతే ఆయన క్రిమినల్, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిండా, లేకపోతే ఆయన నరహంతా కూడా ఎట్లా తీసుకుపోయారంటే అది మాకు తెలియదు అని చెప్పారు. అదే తరహాలో పర్టికులర్గా సిఐ మీద కూడా మేము రాసినామన్నా. ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో సాయి కానిస్టేబుల్ అంటే వ్యక్తి, ఆయన కూడా కేసు ఇచ్చినప్పుడు కూడా మేము గట్టిగా మాట్లాడినాం. అరే వాళ్ళ మీద కేసు ఇచ్చినప్పుడు ఈయన అంత భయంకరంగా ఒక పక్కన అటెంప్ట్ మర్డర్ కేసు, ఈయన జరిగినటువంటి భయంకరమైన కేసు ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈయన పక్కన పెట్టి ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి ఆయన తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము కొట్లాడడం జరిగిందన్న. సిపిలతో డీసీఎఫ్లతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా నువ్వు అన్నట్టుగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడూ ఆయన కూడా మిమ్మల్ని తీసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. మిమ్మల్ని జైలు జీవితం గడపాల్సిన జైలు అసలు బంధించాల్సిన అసలు అవసరం కూడా లేదు.